కెనడా ప్రధానమంత్రి ఎంత తలతెక్కలోడో ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది. ఆ మధ్యన నిజ్జర్ అనేటువంటి ఖలిస్తానీ తీవ్రవాది భారత్‌ని ముక్కలు చేసి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సిక్కు ప్రాంతము, అట్లాగే భారత్‌లో ఉన్నటువంటి సిక్కు ప్రాంతం 2 పంజాబుల్ని ఏకం చేసి ఖలిస్తానీ దేశం కింద ఏర్పాటు చేస్తాం అంటూ సాగేటువంటి కుట్రల బృందం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి నిజ్జర్ అనేవాడిని కెనడాలో గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా కాల్చి చంపింది ఇద్దరు వ్యక్తులు. వాస్తవంగా అది భారత రా చేసిందన్నటువంటిది అమెరికా కెనడాకి సమాచారం ఇస్తే కెనడా భారతదేశానికి ఏం చేయాలా, అది నిజమా కాదా అన్నది దర్యాప్తు చేసి ఆ పైన మొన్న అమెరికా అడిగినట్టుగా లెక్కలతో సహా చూపెట్టారు. అట్లా చేయకుండా ఇదిగో మీ వాళ్ళే చంపేశారు, మీరే ఆధారాలు ఇవ్వండి, మీరే ఆధారం ఇవ్వాలంటే నువ్వు ఆధారం ఇవ్వాలి కానీ నీ దేశంలో చస్తే నేను ఎట్ట ఆధారం ఇస్తాం పోరా అని చెప్పింది భారతదేశం. నరేంద్ర మోడీ, జయశంకర్ లాంటి వాళ్ళు ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి చూసాం. లేటెస్ట్గా అసలు విషయం బయటపడింది ఏంటంటే ఆ నిజ్జర్ని చంపినటువంటి ఇద్దరు కెనడాలోనే ఉన్నారు. వాళ్ళిద్దరు కెనడియన్సే, కెనడాలో పౌరసత్వం తీసుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఇదే గ్రూపులకు సంబంధించినటువంటి, అంటే ఈ నిజ్జర్ గాడి గ్రూప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఖలిస్తానీకి వ్యతిరేకంగా, అంటే ఖలిస్తానీకి సమర్థన కానీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సచ్చేటువంటి వేరే గ్రూప్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు చంపిన వాళ్ళు కెనడా పోలీసులకు తెలుసట. వాళ్ళని సర్వైలెన్స్లోనే ఉంచారంట. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారో మొత్తం కూడా నిఘా అయితే పెట్టి ఉంచారు. కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈ విషయం బయటికి తెలిసాక విపక్షాలు తిట్టిపోస్తున్నాయి. ఎందుకంటే ఎవడైనా సరే తెలివి తక్కువడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళు భారతదేశంతో ఏం సంబంధాలు ఉన్నాయో తేల్చాలి. కానీ సర్వైలెన్స్ పేరుతో నెలల తరబడి సాగదీసినటువంటి నేపథ్యంలో ఈడెక్కడ ప్రభుత్వం నడపగలుగుతాడని చెప్పి నిలదీస్తున్నాయి అక్కడ విపక్షాలు.